సార్ మీటింగ్ కోర్టు మీటింగ్ నాది గంగం దగ్గర అండి. కాకపోతే నిజాం చెప్పడం చాలా మంది పోరాడినట్టు తుపాకీ చూడాలన్నట్టు ఈ లాఠీలు అన్నట్టు అవన్నీ మనకు అది వచ్చేసి పసరబండ ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులందరికీ మరియు పెద్దలకు అందరికీ నా కళాభివందనాలు. ఈ ఉద్యమంలో నా వంతుగా తోచిన కాడికి నా వంతు కృషిగా నేను పాల్గొంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు స్వప్న, నాది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. నా వంతు కృషిగా నేను కూడా వస్తాను, ఎందుకంటే ఇల్లు కావాలి కదా, రెంట్ కట్టలేక అందరికి ఇబ్బంది కాబట్టి. కళాకారులకు నేను కూడా ఇళ్ళ కోసం ఉద్యమం చేద్దాము, ఇల్లు వచ్చేదాకా మనం పోరాడదాము, ఒక గూడును అనేది సమర్పించుకోవాలని కోరుకుంటూ. నా పేరు ప్రమీల, మాది ఎల్కతుర్తి మండల్, ఎల్కతుర్తి గ్రామం. మనం తెలంగాణ కోసం ఎంతో పోరాడినాము, ఎందరో ప్రాణత్యాగం కూడా చేసిండ్రు ఆంధ్ర వలస పాలన కోసం. కానీ ఇప్పుడు మన సొంత ఇండ్ల కోసం మనం చేసుకోవడం ఇది చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే నా పేరు సమ్మక్క, నేను కళారంగంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు కూడా నేను లబ్ధి పొందలేదు, నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు. నేను సిటీకి వచ్చి రూమ్ కిరాయి తీసుకొని బతకడం జరుగుతుంది. ఇండ్ల కోసానికి పోరాటం మీ అందరితోటి నేను కలిసి పోరాటం చేస్తానని నేను చెప్తున్నా. అందరికీ ధన్యవాదాలు. శ్రీవతనాలు, నా పేరు సిరివేరు సర్ల, హన్మకొండ జిల్లా. గతం సుధాకర్ నామంత కృషిగా నేను ఇల్లు వచ్చే వరకు ఈ పోరాటంలో పాల్గొంటాను. నాతో పాటు మీరందరూ కూడా పాల్గొని మనందరం ఇల్లు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముందుతారు. కళాభివందనాలు. నా పేరు భవాని, హన్మకొండ జిల్లా. గతం సుధాకర్ అని చెప్పినట్టు నేను కూడా వాళ్ళని భాగస్వామి అవుతానని కోరుకుంటున్నాను. నా పేరు మైదాన్ సుహాసిని, మాది పిలవరంగల్ పడమడుకోట. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాడినా కానీ ఉద్యోగం రాలేదు, అలాగే ఇల్లు కూడా లేదు. ప్రస్తుతానికి ఇల్లు కోసం నేను కూడా నా సహాయం నేను కూడా ముందుంటే నాకు కూడా ఇల్లు కావాలి. మన కోసం మనం చేసుకుంటాం కాబట్టి అందరం కలిసికట్టుగా పోరాడితేనే మన ఇళ్ళ కళ నిజమవుతుందని చెప్పేసి కోరుకుంటున్నా. దీనికి మన కోసం మనం నాతో పాటు తనతో పాటు తను అలాగా అందరం ఒకటై మన ఇళ్ళ సంకల్పాన్ని మనం నెరవేర్చుకోవాలని మీరు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. నా కోసమైతే నేను దీనిలో ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి నా ద్వారా ఇంకా కూడా ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పేసి మనం ఇల్లు ఖచ్చితంగా సాధించుకుంటాం. ఎందుకంటే దగ్గరలో ఉన్న ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు ప్రస్తావన జరుగుతుంది, ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనమనే గుర్తించాలి అని అంటే మనం ఒక పోరాటం చేయాలి. మనం అరే వీళ్ళు కళాకారులు ఉన్నారు, వాళ్ళు మర్చిపోయినట్టున్నారు, మర్చిపోలేదు. మనం ఏంటంటే ఒకసారి యుద్ధం చేస్తే, పోరాటం చేస్తే మనల్ని గుర్తుంచుకున్నారు, వీళ్ళు కూడా కొంచెం ఇల్లు ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది. కాబట్టి అందరం కలిసి కలిసికట్టుగా ఉద్యమం చేసుకొని మన ఇల్లు మనం సంపాదించుకుందాం. జై. కళాకారులందరికీ కళాభివందనాలు. మరి నిజంగా సొంతిల్లు లేని నిరుద్యోగ కళాకారులు అనే క్యాప్షను ఇది చాలా బాగుంది. సరే, ఈ సొంతిల్లు లేని నిరుద్యోగ కళాకారులు అందరూ ఏకమైతేనే ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. మన పదే 4 మీటింగ్ పెట్టిండు. కళాకారులు పదే చెప్తాం, మన ఉద్యమాల పేరు వస్తుంది. కళాకారులకు మనకి ఏం ఆశించింది లేదు. ఎన్ని గవర్నమెంట్ వచ్చింది కూడా ఒక్కరు గుర్తించారని చెప్పేవారు కూడా అందరు పేద కళాకారులు ఉన్నాం. కాబట్టి ఇళ్ళ కోసం ఏదైనా నా పేరు జేకే అంటారు. నేను గత 20 సంవత్సరాల కంచెలి తెలంగాణ కోసం పోరాటం చేశాను. మొదటి నుంచి చేశాను. కానీ మా కళను ఎవరు గుర్తించలేకపోయారు. దానికోసం బాధపడుతున్నాం. ఈ ఇల్లు లేని ప్రోగ్రాము మన గడ్డం సుధాకర్ గారు ప్రోగ్రాం మొదలుపెట్టాం కానీ తెలుసుగా అందరికీ ఆసక్తి ఉన్నది. అది ఇంత నా పేరు బాజినేని సదానందం. కళాకారులందరికీ కళాభివందనాలు. నేను గత 30 సంవత్సరాల నుండి మేకప్ ఆర్టిస్ట్గానే పనిచేస్తున్నాను. శుభా ఉన్నది అనుకుంటామని నా అభిప్రాయం. నా పేరు రుద్రవేణు, నేను శాస్త్రీయ నృత్య గురువు. ఇక నేను చేస్తున్నాను. సెయింట్ పీటర్స్ సెంటర్ పబ్లిక్ స్కూల్లో 20 ఏళ్ళుగా చేస్తున్నాను. మనందరినీ కలిపి ఈ యొక్క ఇల్లు లేని విషయంలో
ఉద్యమంగా ముందుకు రావాలని పిలుపునిచ్చిన గడ్డం సుధాకర్ గారికి ధన్యవాదాలు. అలాగే మనం అందరం ఉండి ఆయన చేయుతూ ఉండి మనమంతా కృషి చేస్తూ మనం ఇల్లు సాధించుకుంటామని అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. నేను కళాకారుడిని, పాటలు గాయకుడిని, రాస్తాను, డ్యాన్స్ చేస్తాను. అయితే ఇప్పుడు అన్న చెప్పిన విషయం వాస్తవంగా అందరం కలిసికట్టుగా పోరాడదాం, మన హక్కులను సాధించుకుందాం. రాబోయే రోజులలో మనకు వచ్చేటువంటి ఇండ్లను కూడా సాధించుకుందాం, ఉద్యోగాలను కూడా సాధించుకుందాం. జై కళాకారుడా, జై జై కళాకారుడు. కళాభివందనాలు. నా పేరు శ్రీమన్నారాయణ, నేను ఒక రచయితను. అందరికీ నమస్కారం అన్న. నా పేరు మిమిక్రీ ఉపేందర్, నేను ఫ్రమ్ ములుగు జిల్లా. నేను ఇప్పటిదాకా దాదాపు ఒక 15-16 దేశాలు తిరుగుతుంది. ఇది నా గొప్పతనంగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కళాభివందనాలు. నా పేరు దినకర్. నేను గత అనేక సంవత్సరాలుగా మరి తొలి దశ మళ్ళీ దశ పోరాటంలో ఉంటున్నాను. కళాకారుల యొక్క సంక్షేమం కోసం మరి అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. మరి ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు రాజేష్ ఖన్నా, రచయిత, దర్శకుడిని. నేను కూడా తెలంగాణ ఉద్యమంతో పాటు సామాజిక ఉద్యమాలు, అన్ని ఉద్యమాలు పనిచేసిన కళాకారునిగా లేదు. సుధాకర్ నాకు లిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయి. కళాకారులందరికీ నమస్కారాలు. నా పేరు కళా శ్రీనివాస్, ఐఎమ్ సింగర్, ఫోక్ సింగర్. నేను గత 40 సంవత్సరాల నుంచి కళారంగాన్ని పట్టుకునే ఉన్నాను. ముఖ్యంగా పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. నేను నాకు ఊహ తెలిసిన కానీ ఈ కళ మీదనే వచ్చింది. నటులు ఇప్పటి వరకు నాకు వేరే రూట్ అంటే ఏది లేదు. ప్రొఫెషనల్గా ఇదే ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసిన కానీ దీని మీద ఇక్కడ నేను నా అనుభవించక వ్యాధి. మా నాన్న నాయకుడు, రంగస్థల నటుడు. 20 మందిని వేసుకొని ఊళ్ళ పంటి పోయేది. ఉన్న భూములన్నీ 100 ఎకరాలు బంధువులకు దానం చేసేది. నా 10వ ఏట వరకే నాకు ఏం లేకుండా వేసింది. మా 10వ ఏట కూడా నేను మా నాన్నతో సత్యారిచంద్ర నాటకం కూడా వేసినాను. 72 12వ ఏటనే చదువు 7 వరకే చెప్పిండు. 7 ఆడవాళ్ళు నేను ఒక్కని పట్టుబట్టలతో కొత్త వాళ్ళకి వచ్చి పద్మశాలిగా దంపకాన్ని వేసిన 21 సంవత్సరాలు. 12 ఏళ్ళకే వచ్చిన. మరి నాకు 7వ తరగతి చెప్పించిండు. మరి నా పిల్లలకు కూడా ఉండద్దని చెప్పి మా పిల్లలు వీడికి లాగా కాకపోతే ఇల్లు లేదు. 30-40 ఏళ్ళు దాన్ని కళారంగంలో ఉంది. మరి అందుకని ప్రజాప్రతినిధులకు ఒత్తిడి తీసుకువచ్చి తర్వాత మీరు అన్నట్టు ఆ పని చేయాలి. కాదు ఫస్ట్ వాళ్ళకి ఒత్తిడి తీసుకొచ్చి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చినాక ఆ పని చేయాలి. మరి ఇంతకుముందు మీరు అందరూ చెప్పినట్టుగా అందరూ ఐక్యంగా ఉండాలి. ఉన్నప్పుడే ఆ సమస్య సాధించుకోగలుగుతాం. మరి కళాకారులందరికీ కళాభివందనాలు. ఈ ఫైనల్ మీటింగ్ అనగానే ఇంతమంది వచ్చింది ఈరోజు. అయితే సరే, ఇప్పటికైనా వచ్చినందుకు మీ అందరికీ కళాభివందనాలు. ఇక్కడ సిటీలనే దాదాపుగా చాలా మంది సిటీలనే గత 3 రోజుల కింద మన ఉద్యమ కళాకారుని తెలంగాణ సాంస్కృతిక కాలేజీలో ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెంది మరి చనిపోవడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన చెల్లి నచ్చల స్వప్న. మరి ఆ చెల్లికి ఆత్మ శాంతి చేకూరాలని మరి కళాకారులుగా మనందరం ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా